సరే అయితే నేను అసలు ఇంట్రోలో అడిగినట్టు మిమ్మల్ని లైక్ ఎలా వచ్చారు ఏంటి అని అడిగాను కదా. సో సర్జరీ, ఫస్ట్ సర్జరీ అనేది ఎవరికైనా కొంచెం చాలా బటర్ఫ్లైస్ ఉంటూ ఉంటాయి లోపల. ఎలా చేస్తాము, నేను ట్రీట్ చేయగలుగుతానా అన్న క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ సర్జరీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ సర్జరీ ఎక్స్పీరియన్స్ అంటే నేను చెప్పినట్టు మీకు ఇంటర్న్షిప్ లో మేము పోస్ట్ అయి ఉంటాం కదండి. సో అల్టిమేట్లీ లైక్ మై ఫస్ట్ పోస్టింగ్ ఇన్ మై ఇంటర్న్షిప్ వాజ్ ఆర్థోపెడిక్స్ ఓన్లీ. మాకు థియరీలో నేర్పించిందంతా అప్పుడు ప్రాక్టికల్ గా మేము చూస్తాము, చేస్తాము ఇంటర్న్షిప్ లో. ఫస్ట్ టైం వెన్ ఐ వెంట్ ఇన్ టు అ సర్జరీ, అంటే మేము స్క్రబ్ అవ్వడం, వాష్ అవ్వడం అనేది, ఫీల్డ్ లోకి వెళ్ళడం అనేది దాన్ని మేము స్క్రబ్ అవ్వడం, వాష్ అవ్వడం అంటాం. నేను ఫస్ట్ టైం వాష్ అయినప్పుడు ఐ న్యూ నథింగ్, ఏం తెలీదు. చదువుకున్నాను బట్ ఎలా ఏంటి అనేది తెలీదు. ప్రాక్టికల్ గా ఐ వాజ్ బ్లాంక్ అన్నమాట. అది దాట్ వాజ్ డ్యూరింగ్ మై ఎంబీబీఎస్ టైం ఇంటర్న్షిప్ లో. బట్ ఆ ఇంటర్న్షిప్ లో అవగాహన వచ్చి తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో వెళ్ళినప్పుడు మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాజ్ ఎక్సైటింగ్. ఎందుకంటే నాకు ఇంకా ఐ రిమెంబర్ ఒక యంగ్ పేషెంట్ కి మనకి లెగ్ బోన్ విరిగింది. ఆ అబ్బాయికి వి పుట్ అ రాడ్ వేసి దాని తర్వాత ఆ అబ్బాయి తొందరగా నడిచాడు. హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అట్ దట్ టైమ్. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మీతో పాటు మీ సీనియర్స్ కూడా ఉంటూ ఉంటారు, మీతో పాటు చదివిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో హౌ దే ట్రీట్ యూ ఇన్ ద లైక్ ఏమంటారు ఆ సర్జరీ ప్లేస్ లో? వాళ్ళు ఎలా సజెషన్స్ ఇస్తూ ఉంటారా, లేకపోతే ఆల్ ఆఫ్ ది సడన్ లైక్ ఎందుకు ఇలా చేసేసారు, లేకపోతే సంథింగ్ ఇలాంటి డిస్కషన్స్ ఏమైనా వస్తూ ఉంటాయి? 100% మేము ఒక దగ్గర చదువుకుంటున్నాము అంటే మేము ఏదైనా మిస్టేక్స్ చెప్తే మా సీనియర్స్ కానీ మా ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది మాకు. అండ్ మేము మా కొలీగ్స్తో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. 100% they support us.